తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారం కాకుండా అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుదారులు 36 మందికి 28 లక్షల రూపాయల చెక్కులను టీడీపీ నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్య చికిత్సలకు అప్పు చేసి వైద్య ఖర్చులు చెల్లించిన పేదలకు తోట సీతారామలక్ష్మి సిఫార్సుతో చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించారన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటి పార్సారథి మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేటికి సుమారు 2 కోట్ల రూపాయలను 150 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మెరగాయి నారాయణమ్మ, ఏపీ కృష్ణబల్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, భీమవరం పట్న టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి రాష్ట్ర అవతరణ ఎవరైతే మహనీయులు ఉన్నారో ఘనంగా వేళ నివాళులు అర్పించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వేళ చెక్కులు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు. మనం దాదాపుగా ఇప్పటికి 2 కోట్ల వరకు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రతి లబ్ధిదారికి అందజేయడం జరిగింది. ఈ రోజున తీసుకుంటే 38 చెక్కులు ఎవరైతే ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళ అవసరాల నిమిత్తం వివిధ వైద్యపరంగా ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమం అభివృద్ధి అందించే దిశగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున వీళ్ళు రావటం, గ్రీవెన్స్లకు కూడా వాళ్ళ ఇబ్బందులు తెలియజేయడం ప్రతి శుక్రవారం మన అందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ఈ చెక్కుల్ని ఉపయోగించుకుని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు కూడా మరి సీతారామలక్ష్మి గారికి ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు చెక్కుల్ని ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వారికి వైద్యం చేయించుకున్నందుకు వారికి ఆర్థిక సహాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా పంపించినటువంటిది. ఆ వారం 10 రోజుల్లోనే మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వెంటనే అన్ని కూడా అన్ని పత్రాలు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించడం, వెంటనే అక్కడ శాంక్షన్ అయ్యి రావడం, మరి వారందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రూరల్ మండలం అలాగే వీరాసరం మండలం కూడా వస్తున్నారు. మరి ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడం చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారుగా 156 మందికి భీమవరం కాన్స్టిట్యున్సీలో తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా సుమారుగా 2 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒక పేదవాడు వైద్యానికి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా కానీ, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నప్పుడు కానీ, మహిళలకు ఏదైనా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కడైనా సర్జరీస్ జరిగినప్పుడు వారికి ఆరోగ్యశ్రీ రూపంలో ఉపయోగపడినటువంటి సందర్భాల్లో వాటిని కూడా కన్సిడర్ చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ రోజు సుమారుగా 350 కోట్ల సంవత్సరానికి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో ఎప్పుడు 1 రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. ఇప్పుడు ఎల్ఓసీలు ఎప్పుడైనా ఒక పేషెంట్ జనరల్ గా వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటే వారికి ఎల్ఓసి సిస్టమ్ లో కానీ, ఒకవేళ వైద్యం పూర్తి అయిపోయిన తర్వాత అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ చేయటం, ఆ చేసేటి కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలో మేడం గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన వారందరికీ కూడా మంచి వసతి భోజన సదుపాయం కల్పించడం, గ్రీవెన్స్ పెట్టడం, చక్కగా మంచి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్థానిక శాసనసభలు అవ్వచ్చు, లేకపోతే ఎంపీ గారు అవ్వచ్చు, లేకపోతే ఏ ప్రజాప్రతినిధులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో చక్కగా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా మేడం గారు సీతారామలక్ష్మి గారు అయితే అహర్నిశలు ఇంటి పక్కనే ఆఫీస్ ఉండడం, తద్వారా ప్రతి ఒక్క నిమిషం కూడా వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఏం కావాలన్నీ కూడా అరేంజ్ చేసి చక్కగా ఇచ్చిన వారం 10 రోజులకే మరి చెక్కులు అందడం జరుగుతుంది.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా మేడం గారి ఆధ్వర్యంలో 2 కోట్ల చిల్లర డబ్బులు పంచడం జరిగింది. మరి ప్రజలందరూ ఒకసారి గమనించాలి. 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ గాని మా ఆరోగ్యశ్రీలో గాని ఎక్కడైనా సహాయం అందుకున్నారా లేదనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. మరి ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని మనందరం కూడా మరి కొన్నాళ్ళ పాటు రక్షించుకున్నట్లయితే మన ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని అధికారులతో కలిసి కూటమి నాయకులు ప్రారంభించారు. అక్కడి నుంచి 2 బస్సుల్లో దివ్యాంగులు, అధికారులు, నాయకులు మంత్రి కార్యాలయం వరకు ప్రయాణించారు. అక్కడ దివ్యాంగులకు మంత్రి రామానాయుడు భోజన ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామానాయుడులకు ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతూ ఉన్నాయి. మన కేంద్ర మంత్రి వర్మ గారు మన నర్సాపురం పార్లమెంట్ లో మరి జాతీయ రహదారులు, రైల్వే సౌకర్యాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మనందరికీ కల్పించడానికి మరి నిరంతరం కృషి చేస్తున్నారు. మన మంత్రి రామానాయుడు గారు అయితే మరి 24 గంటల్లో ఆయన ఎక్కువ శాతం ఆయన అసలు నిద్రపోతారో లేదో కూడా తెలియదు. మరి ఆయనకి ప్రభుత్వ పరంగా ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ నిత్యం అందుబాటులో ఉంటూ మనందరికీ సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈ దివ్యాంగుల శక్తి అనే పథకం ద్వారా మరి దివ్యాంగులందరికీ మరి ఏపీఎస్ఆర్టీసీలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చిందని వేదికలో నాయకులు మేమందరూ కూడా ఆనందపడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 6,000 రూపాయలు, 10,000, 15,000 రూపాయల పెన్షన్ దివ్యాంగులకు అందిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దానితో పాటు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఆర్టీసీలో 50% ఉన్నదాన్ని పూర్తిగా ఉచితంగా ప్రయాణాన్ని మీకు అందించాలని ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారి అందరికీ కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు 2007వ సంవత్సరంలో ధర్మారావు ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ని గౌరవ మంత్రివర్యుడు మన ప్రీతం శాసనసభ్యుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన ప్రతి నెల కల్చర్గా అవుతుందన్న సుమారు 100 మందికి పైగా దివ్యాంగులకు ఆయన ఒక పక్కన ఆర్థిక సహాయం, అలాగే ప్రతి నెల కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం ఏదైనా చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం వచ్చినప్పుడల్లా కూడా దివ్యాంగులకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు అందించడం, వాళ్ళకు అవసరమైనటువంటి బట్టలు, అలాగే దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, గత 5 సంవత్సరాల వైసీపీ కాలంలో అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే దివ్యాంగులకు అందరూ 3,000 రూపాయలు చేసిన విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామదర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టువాసన సత్కరించారు. ఈరోజు స్వామివారి దర్శనం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేసి సంవత్సరానికి 5 సార్లు ఈ కార్యక్రమం చేస్తారు. ఈ సందర్భంగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ 19వ తారీఖు పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చాలా పవిత్రంగా ఉగాది కార్యక్రమానికి ముస్తాబవుతా ఉన్నాయి దేవాలయాలన్నీ కూడా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. యువత కూడా, ముఖ్యంగా యువత చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు పరిశ్రమలు రావడానికి కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కానీ చాలా స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ప్రసాదం కూడా చాలా
క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ దొరకడం చాలా ఆనందంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చినకాకాని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన నారా లోకేష్. శిలాఫలకాన్ని ఆవిష్కరించి కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి. మద్యం కుంభకోణంలో తన పాత్రను మర్చి ఎదుటివారిపై బురద చల్లడం జగన్కే చెల్లింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రాంబాయ్ విమర్శలు. కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుందని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మద్దతులతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.